కర్మ చేయడంలో ఏకాగ్రత, ఫోకస్ ఆన్ యాక్షన్. భగవద్గీత సారం. కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వడానికి సిద్ధంగా ఉంది. అర్జునుడు తన ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూసి దిగులు పడతాడు. అందులో తన గురువులు, బంధువులు, తాతలు ఉన్నారు. వారిపై బాణాలు వేయడానికి మనసురాక తాను యుద్ధం చేయనని రథంపై కూలబడిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తాడు. ఇదే భగవద్గీత. కృష్ణుడు చెప్పిన ప్రధాన విషయం ఏంటంటే, నీ ధర్మం, బాధ్యత యుద్ధం చేయడమే. నీకు యుద్ధం చేసే అధికారం ఉంది, కాని ఆ యుద్ధం ఫలితంపై నీకు అధికారం లేదు. ఫలితం గురించి ఆలోచించకుండా నీ కర్మను, పనిని మాత్రమే చేయి. పాండవులు ధర్మాన్ని నిలబెట్టడానికి పోరాడుతున్నారు. అర్జునుడు క్షత్రియుడు. యుద్ధం చేయడమే అతని ధర్మం. యుద్ధం గెలుస్తామా, ఓడిపోతామా, బంధువులు చనిపోతారా అనే ఆలోచనలు మనసును బలహీనపరుస్తాయి. ప్రేరణాత్మక సందేశం, మోటివేషన్. మన జీవితంలో కూడా అంతే. ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేసేటప్పుడు ఆ పని యొక్క ఫలితం ఎలా ఉంటుందో అని చింతిస్తూ కూర్చుంటే మనం చేయాల్సిన పనిపై ఏకాగ్రత కోల్పోతాము. విజయం వస్తుందో రాదో అనే భయం మనల్ని వెనుకకు లాగుతుంది. కృష్ణుడు చెప్పినట్లుగా ఫలితాన్ని దేవుడికి వదిలేసి నీ కృషిని, నీ బాధ్యతను నువ్వు ధైర్యంగా, నిబద్ధతతో నిర్వర్తించు. అప్పుడు నువ్వు తప్పక విజయం సాధిస్తావు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉంది, ఫలితాలపై కాదు. ఈ ఒక్క సందేశమే మనకు గొప్ప ప్రేరణ. ఇది మహాభారతం నుండి లభించిన అత్యుత్తమ జీవిత పాఠం.